హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. ఇక్కడ చూసుకుంటే కనుక వచ్చేస్తుంది మెగా డిఎస్సి అని చెప్పేసి కంప్లీట్గా పోస్టుల వివరాల గురించి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైం, లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఇక్కడ మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుంటే కనుక ఇక్కడ చూడొచ్చు, మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి దిశ న్యూస్ పేపర్లో అయితే దీనికి సంబంధించి ప్రచురించడం అయితే జరిగింది. సో మీరైతే ఇక్కడైతే గమనించవచ్చు. అనుకుంటే కనుక మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి నిరుద్యోగులకు విద్యాశాఖ శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు కూటమి సర్కారు శుభవార్త చెప్పింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనున్నట్టు పాఠశాఖ విద్యాశాఖ ప్రకటించింది. ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలో జీవో జారీ చేశామని, రాబోయే విద్యా సంవత్సరం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అయితే పేర్కొనడం అయితే జరిగింది. సో ఇప్పుడు కూడా వీరైతే మెన్షన్ చేశారు 16,347 పోస్టులు అని చెప్పేసి. అండ్ అదేవిధంగా మళ్ళీ జూలై నాటికి, అంటే వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాఠశాలలో టీచర్లు ఉంటారని చెప్పేసి స్పష్టత అయితే విద్యాశాఖ నుంచి అయితే రావడమే జరిగింది. సో అభ్యర్థులు అయితే దీనికి సంబంధించి ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా జీవో నెంబర్ 117కు త్వరలో ఆల్టర్నేట్ జీవోను తీసుకొస్తామన్నారు. గతంలో ఉపాధ్యాయులకు 45 రకాల యాప్లు ఉండేవని, వాటి అన్నింటినీ కలిపి ఒకే యాప్గా మార్చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ బదిలీలో కొత్త సంస్కరణలు చేస్తామన్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతారని తెలిపారు. యూనివర్సిటీలో విలీన నియామకం అనంతరం అన్ని యూనివర్సిటీలకు ఒకే చట్టం అమలు చేస్తామని పేర్కొన్నారు. సో ఇక్కడ మీరైతే కంప్లీట్గా అయితే గమనించవచ్చు. డీటెయిల్గా అయితే కూడా వారైతే తెలియజేయడం అయితే జరిగింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా మెగా డిఎస్సికి మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. అంటే తప్పకుండా నోటిఫికేషన్ అనేది వచ్చే నెలలోనే రాబోతుంది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తుంది. సో అభ్యర్థులు అయితే మంచిగా ప్రిపేర్ అవ్వండి. తప్పకుండా వచ్చే నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉండబోతుంది. డిఎస్సితో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. అందులో ఎస్జిటికి సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్కి వచ్చేసి 6,371 పోస్టులు, ఎస్సీకి సంబంధించి 7,725 పోస్టులు, 10th గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీకి సంబంధించి 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీకి 286, ప్రిన్సిపల్ వచ్చేసి 52, వ్యాయామ టీచర్లు పీఈటీకి వచ్చేసి 132 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. సో దీంట్లో అయితే ఎలాంటి మార్పు అయితే లేదు. సో అభ్యర్థులు అయితే తప్పకుండా గమనించండి. దీంట్లో ఎలాంటి నోటిఫికేషన్లు అయితే ఎలాంటి తేడాలు లేవు కాబట్టి తప్పకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి గైస్. అందరికీ నా తరపు నుంచి ఆల్ ద బెస్ట్. ఇదిగా అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.